హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము కొన్ని జిల్లాల్లో ఏర్పడినటువంటి టీచర్ ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలని అయితే మనము డిస్కషన్ చేద్దాం మిత్రమా. అదేవిధంగా డిఎస్సి టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి అంశాలని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మనకు యాప్లో ఉన్నాయి. సో యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇది తెలుసుకునే ముందు టెస్ట్ సిరీస్ గురించి ఒక అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టీజీ టెస్ట్ సిరీస్ అనేది మనకు ఈ నెల జనవరి 26 రిపబ్లిక్ డే రోజు లాంచ్ చేయబోతున్నాం మిత్రమా. ప్రతి ఒక్కరూ మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని, వారు ఎవరున్నా తప్పకుండా మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అన్ని టెస్టులు ఉంటాయి. సో 26 రోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ రోజుని మీకు టెస్ట్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ఈసారి టెస్ట్లో మేము టెస్ట్తో పాటు ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఉంటుంది. మీకు టెస్ట్ అయిపోతుంది, నెక్స్ట్ డే ఆ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది వీడియో రూపంలో. సో దానికి టెన్షన్ పడకండి. సో మొన్న మేము పెట్టినటువంటి టెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 మిత్రులకు సోషల్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మేము ఇచ్చినటువంటి టెస్ట్ నుండి వచ్చాయి. అదేవిధంగా పేపర్ 1లో కూడా ప్రతి సెషన్లో 50 క్వశ్చన్లు లేదా 50 నుంచి 60 ప్రశ్నలు, 40 నుంచి 50 ప్రశ్నలు ప్రతి సెషన్లో జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ నుంచి రావడం జరిగింది యాజ్ ఇట్ ఈజ్గా. మళ్ళీ సో కావాల్సిన ఆ విషయాన్ని మీరు రాసినటువంటి మిత్రుల్ని అడగండి. సో ఫీడ్బ్యాక్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో నేను ఒక విషయాన్ని చెప్తాను మిత్రమా, జాఫర్ ఎడ్యుకేషన్ అనేది మీకు జాబ్ వచ్చేందుకు సపోర్ట్గా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా మనము డిఎస్సిలో గెట్ ఆన్ కావాలంటే తప్పకుండా ఏదో ఒకటి మాత్రం టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇదైతే కంపల్సరీ. ఎందుకంటే టెస్ట్ సిరీస్ తీసుకుంటే మనకు బెనిఫిట్ ఏంటి అంటే, మనకు సిలబస్ అంతా చదువుతాం. మనం ఆ టెస్ట్కి అనుగుణ టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, చదువుతాము, టెస్ట్ రాస్తాం, తర్వాత ఎక్స్ప్లెనేషన్ వీడియో వింటాం. దాని ద్వారా మనకు ఆ సబ్జెక్ట్, ఆ టాపిక్ మీద కూడా మనకు గ్రిప్ అనేది వస్తుంది. సో మీరు ఏ టెస్ట్ సిరీస్ అయినా తీసుకోండి, కానీ కంపల్సరీ ఒక టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి మిత్రమా. రైట్, మన యొక్క టెస్ట్ సిరీస్ గురించి, జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ గురించి డిఎస్సి 2024లో జాబ్ సాధించినటువంటి మిత్రుల్ని అడగండి, వారే చెప్తారు. మన టెట్ ఎగ్జామ్ రాసినటువంటి మిత్రులను అడగండి, వారు చెప్తారు. జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతూ మీకు డిఎస్సి వైపు అడుగులేసే విధంగా, మీకు డిఎస్సిలో టీచర్ జాబ్ వచ్చే విధంగా జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది. ఆ విధంగా ప్లాన్ ఉంటుంది, ఆ విధంగా క్వశ్చన్ అనే ఫ్రేమింగ్ ఉంటుంది. సో మీరు దాన్ని అన్నింటినీ గమనించి ఒక టెస్ట్ సిరీస్ని అయితే తీసుకోండి. సో జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే 26 రోజు లాంచ్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ కాస్ట్తో ఉంటుంది, దాన్ని టెన్షన్ పడకండి, తక్కువ అమౌంట్తో పెట్టడం అనేది జరుగుతుంది మిత్రమా. ఇక్కడ రెండో విషయం, ప్రతి ఒక్కరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి మిత్రమా. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటుంది మిత్రమా. నెక్స్ట్ ఇక మనము ఈ జిల్లాలో ఏర్పడినటువంటి ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఈ జనగామ జిల్లాలో చూడండి మిత్రమా, స్పౌస్ బదిలీలతోటి మొత్తం 391 ఖాళీలు ఏర్పడ్డాయి, ఓన్లీ స్పౌస్ బదిలీలతోటి. సో ఇక్కడ చూడండి, ప్రస్తుత ఉపాధ్యాయ స్పౌస్ బదిలీలతో 391 ఖాళీలు ఏర్పడగా, ఇందులో ఎడ్జిటీలు ఎన్ని ఉన్నాయంటే మిత్రమా, జనగామ జిల్లాలలో 208 ఎడ్జిటీలు ఖాళీగా ఏర్పడ్డాయి, ఓన్లీ ట్రాన్స్ఫర్లలో. సో ఇంకా రిటైర్మెంట్ ద్వారా ఖాళీలైన పోస్టులు, వేకెన్సీస్ ఉంటాయి. ఇంకా మనకు వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ అయినవి ఉండొచ్చు. సో ఇవన్నీ కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఖాళీలే ఉంటాయి. సో ప్రభుత్వం ఎన్ని రెక్టిఫైడ్ చేసి మనకు డిఎస్సిలో వేయొచ్చు అనేది తర్వాత విషయం. ప్రజెంట్ ఉన్నటువంటి ఖాళీల వివరాలు నేను మీకు చెప్తున్నాను. సో ఓన్లీ ట్రాన్స్ఫర్స్ ద్వారా అయినటువంటి ఖాళీలు, స్పౌస్ బదిలీల ద్వారా ఏర్పడిన ఖాళీలన్నీ 208 జనగామ జిల్లా. లాంగ్వేజ్ పండిట్లకు సంబంధించి 3 ఖాళీలు ఏర్పడ్డాయి ట్రాన్స్ఫర్స్ వల్ల. పిఎస్హెచ్ఎంకి సంబంధించి 9 ఖాళీలు ఏర్పడ్డాయి. గెజిటెడ్ పీజీహెచ్ఎంకి సంబంధించి 13 ఖాళీలు ఏర్పడ్డాయి. బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్కి సంబంధించి 15 ఖాళీలు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి 4 ఖాళీలు ఏర్పడ్డాయి. ఎస్ఏ హిందీకి సంబంధించి 12 ఖాళీలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఎస్ఏ గణితం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 8 ఖాళీలు ఏర్పడ్డాయి. ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించినటువంటి 4 ఖాళీలు ఏర్పడ్డాయి. ఫిజికల్ సైన్స్కి సంబంధించి 2 ఖాళీలు ఏర్పడడం జరిగింది. ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్లో కూడా 15 ఖాళీలు అయితే ఉన్నాయి, గమనించండి. అదేవిధంగా ఎస్ఏ సోషల్కి సంబంధించి 13 ఖాళీలు, ఎస్ఏ తెలుగుకి సంబంధించి 15 ఖాళీలు, ఎడ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 12 ఖాళీలు, ఉర్దూకి సంబంధించినటువంటి 3 ఖాళీలు ఉండగా పదోన్నతులు కల్పించి మిగతా పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. రైట్, ఇక్కడ గమనించే ప్రయత్నం, ఒక విషయాన్ని చూడండి మిత్రమా, మనకు స్పౌస్ బదిలీల ద్వారా మొత్తం 391 ఖాళీలు మనకు ఈ యొక్క జిల్లాలో ఏర్పడడం అనేది జరిగింది, మన యొక్క జనగామ జిల్లాలో. రైట్, ఇక్కడ ఒకసారి మనము క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనకు జనగామ జిల్లాకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు ఏర్పడినటువంటి ఖాళీల వివరాలు. రైట్, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఆ ఖాళీలన్నింటినీ తీసుకొని ప్రభుత్వము జనగామ జిల్లాకు సంబంధించి ఎన్ని రెక్టిఫైడ్ చేసి
వేస్తుందనే నోటిఫికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఎన్ని ఖాళీలు అయినా ఇవ్వచ్చును. ప్రజెంట్ అయితే ఇన్ని ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఎడ్జిటీలకు సంబంధించి 208 ఖాళీలు ఏర్పడడం జరిగింది. రైట్, ఇన్ ఫ్యూచర్లో సో ఇంకా కూడా ఖాళీలు ఉంటాయి, దాంట్లో ఇంకా రిటైర్మెంట్స్ అవుతారు. సో అవన్నీ తీసుకొని వేసినట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేటివి జనగామ జిల్లాలో ఉండబోతున్నాయి. రైట్, ఒకవేళ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనగామ జిల్లాలో టోటల్ 300 వేకెన్సీస్ ఉన్నా దాంట్లో రెక్టిఫైడ్ చేసి 150 అయితే మనకు ఈజీగా ఉంటాయి. సో వాళ్ళు తక్కువ చేసి చేసుకున్న మనము 150 ఖాళీలు అయితే ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది మిత్రమా. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. సో మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా ఎన్ని వస్తాయని తెలుస్తుంది. సో మనము అంచనా వేసుకున్న మనకు ఎడ్జిటీలో ఓన్లీ ఎడ్జిటీకి సంబంధించి 150 ఖాళీలు అయితే ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ కరీంనగర్, పెద్దపల్లి వాటికి సంబంధించిన వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా, సో మార్నింగ్ ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా జగిత్యాలలో అయితే 19 ఖాళీలు ఏర్పడ్డాయి. జగిత్యాల జిల్లాలో 19 ఎడ్జిటీ ఖాళీలు ఏర్పడ్డాయి మొన్న స్పౌస్ బదిలీలతో. అంటే ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓన్లీ ట్రాన్స్ఫర్స్ వల్ల ఏర్పడినటువంటి ఖాళీల వివరాలని చెప్తున్నాను నేను. నెక్స్ట్ పెద్దపల్లిలో 52 మంది వెళ్ళడం జరిగింది ఎడ్జిటీలు మన పెద్దపల్లి నుంచి కరీంనగర్కి. సో పెద్దపల్లిలో 52 ఖాళీలు అనేటివి ఏర్పడడం జరిగింది ఓన్లీ స్పౌస్ బదిలీల ద్వారా మాత్రమే. సో ఇంకా మిగతా ఖాళీలు, రిటైర్మెంట్ అయిన ఖాళీలు ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి, దాన్ని గమనించండి మీరు. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల నుంచి 29 మంది ఎడ్జిటీలు వెళ్ళిపోవడం జరిగింది. అంటే 29 ఎడ్జిటీలు ఖాళీలు అయినాయి ఇక్కడ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో. సో ఇంకా మిగిలిన ఖాళీలు, రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీలన్నీ అలానే ఉన్నాయి మిత్రమా. నెక్స్ట్ ఇక జయశంకర్ భూపాలపల్లి నుంచి 2 వెళ్ళడం జరిగింది. సిద్దిపేట నుంచి 9 మంది మన కరీంనగర్కి రావడం జరిగింది. సో ఇంకా ఈ యొక్క జిల్లాల నుంచి ఇంకా వేరే జిల్లాలకు వెళ్ళిన వారు కూడా ఉంటారు. సో కరీంనగర్కి వెళ్ళిన వారు మాత్రమే 52 మంది పెద్దపల్లిలో ఉంటాయి. సో ఇంకా మంచిర్యాలకు వచ్చిన వాళ్ళు ఉంటారు, మంచిర్యాల నుంచి అటు అంటే వేరే జిల్లాలు కూడా వెళ్ళిన మిత్రులు కూడా ఉండొచ్చు. కాబట్టి సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్పౌస్ బదిలీలో అయితే ఉమ్మడి జిల్లాలను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కువగా ఉమ్మడి జిల్లా ఎక్కడైతే ఉందో ఆ వైపుకు వెళ్ళడం అయితే జరిగింది, దాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేటివి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత డిఎస్సిలో పెద్దపల్లి జిల్లాలో చాలా తక్కువ ఖాళీలు ఉండే మనం ఆల్రెడీ గమనించాం మిత్రమా. నెక్స్ట్ ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఖాళీలు ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా నెక్స్ట్ డిఎస్సీలు కూడా మంచి పోస్టులే ఉంటాయి. సో మీరైతే కాన్సన్ట్రేట్గా చదివే ప్రయత్నం చేయండి ఎడ్జిటి మిత్రులు. ముఖ్యంగా ఇక్కడ ఎడ్జిటి మిత్రులకైతే ఎలాంటి దోకా లేదు. మన యొక్క కరీంనగర్ జిల్లాలో చాలామంది వెళ్ళడం జరిగింది. కరీంనగర్లో కూడా మంచి పోస్టులే ఉంటాయి. సో వీళ్ళంతా వెళ్ళినా అంటే కొన్ని తక్కువ పోస్టులైనా ఒక 100 వరకు అయితే పోస్టులు అయితే ఉండే అవకాశం ఉండొచ్చు మన యొక్క కరీంనగర్ జిల్లాకు సంబంధించి. కాబట్టి మీరు ఎవరు నిరుత్సాహపడకుండా, టెన్షన్ పడకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ ఉంచినట్లయితేనే సో ఈ యొక్క కాంపిటీషన్లో మనము నెగ్గగలుగుతాం. కాబట్టి ఈ ప్రతి జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో సో మీకు మిగిలిన జిల్లాలకు సంబంధించినటువంటి స్పౌస్ బదిలీల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను కూడా నేను 2-3 డేస్లో మీకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తాను. సో కొమరమీం ఆసిఫాబాద్ డిస్టిక్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, మిగతా హనుమకొండ, వరంగల్, సో వీటికి సంబంధించిన అంశాలని కూడా మీకు తొందరలోనే మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం, మీకు తెలియజేసే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను మిత్రం. ఇట్లా క్వాలిటీగా ఇలా అప్డేటెడ్ అంశాలన్నీ జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లలో, జాఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటాయి మిత్రమా. మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా లైక్ ద్వారా అందించండి. లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. ప్రతి ఒక్కరు తప్పకుండా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక మన యొక్క యాప్కి సంబంధించిన అంశాలను ఒకసారి చూడండి. సో ప్రతి క్వశ్చన్ అనేది బాగుంటుంది, టెక్స్ట్ బుక్ ప్యాటర్న్లో బాగుంటుంది, లో కాస్ట్ అండ్ బెస్ట్ యాప్ సార్. ఇక్కడ చూడండి, లో కాస్ట్ సంబంధించి జాఫర్ ఎడ్యుకేషన్ మాత్రమే అందిస్తుంది. సో అదొకటి గమనించండి మిత్రమా. క్వాలిటీగా అందిస్తాం, ఫ్రీగా అందిస్తాము, మీకు రెస్పాన్సిబుల్గా జాఫర్ ఎడ్యుకేషన్ టీమ్ అనేది, జాఫర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది మిత్రమా. తప్పకుండా మీకు జాబ్ వచ్చేంత వరకు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది. సో డిఎస్సి ప్రిపరేషన్లో కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్గా జాఫర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక అంశం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీకు కంప్లీట్గా చదివించే బాధ్యత జాఫర్ ఎడ్యుకేషన్ తీసుకుంటే మిత్రమా. ఇంకో విషయాన్ని గమనించండి, ఇక్కడ మీరు డిఎస్సి అంటేనే జాఫర్ ఎడ్యుకేషన్. సో జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలని మీరు ఏవైనా మొన్న రాసిన టెట్ మిత్రులు కావచ్చు, రేపు రాయబోయేవారు కావచ్చు, నెక్స్ట్ మన గత డిఎస్సి 2024 రాసినటువంటి మిత్రులు కావచ్చు, వాళ్ళందరినీ అడగండి. సో క్వాలిటీగా ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. మన టెస్ట్ నుంచి మనం చెప్పినటువంటి అంశాల నుంచి కూడా ఇక్కడ నుండి ప్రశ్న వస్తుంది, చదవండి అని చెప్తే అక్కడ నుండి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో అందుకే జాఫర్ ఎడ్యుకేషన్ అనేది చెప్పినటువంటి అంశాలు రావడానికి రీజన్ ఏంటంటే మా యొక్క హార్డ్ వర్క్ మిత్రమా. చాలా గంటలు కష్టపడుతూ మీకోసం ప్రతి ఒక్క వీడియోని మీకు క్వాలిటీగా, ప్రతి ఒక్క అంశాన్ని, కంటెంట్ అంశాలని క్వాలిటీగా అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మీకు మేము చెప్పినటువంటి ఎందుకు వస్తున్నాయి అంటే మీ యొక్క ప్రిపరేషన్ ఆ విధంగా చేస్తుంది జాఫర్ ఎడ్యుకేషన్.
దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో జాఫర్ ఎడ్యుకేషన్ తక్కువ టైంలో ఇంత ఇంక్రీజ్ కావడానికి రీజన్ ఏంటి అంటే మేము చెప్పినటువంటి ప్రశ్నలు కావచ్చు, మేము చెప్పినటువంటి అంశాల నుండి ప్రశ్నలు అనేవి వస్తున్నాయి కాబట్టి 6 మంత్స్ పీరియడ్లోనే ఇన్ని వ్యూస్ కావచ్చు, ఇన్ని సబ్స్క్రైబర్స్ కావచ్చు రావడం అనేది జరిగింది. కావాల్స్తే మీరు డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్ని అడగండి, వారు చెప్తారు మీకు. సో ఇది మన మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి తప్పకుండా మీరు తీసుకోండి, న్యాయం అనేది మీకు జరుగుతుంది. తప్పకుండా మీకు జాబ్ వచ్చే విధంగా చదివించే బాధ్యత జాఫర్ ఎడ్యుకేషన్ తీసుకుంటుంది. సో నేను ఫస్ట్ నుండే చెప్తూ వచ్చాను, యువర్ ఇంట్రెస్ట్ అవర్ రెస్పాన్సిబిలిటీ యువర్ సక్సెస్. సో ఈ మోటోతోటే జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. సో ప్రతి ఒక్కరు మీ యొక్క సపోర్ట్ని కూడా అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎందుకంటే మీరు మంచి టెస్ట్ సిరీస్ తీసుకొని జాబ్ రావడం అనేదే మా యొక్క ఉద్దేశం. మీకు జాబ్ వస్తే మేము హ్యాపీ. సో మీరు ఏ టెస్ట్ సిరీస్ అయినా తీసుకోండి, మళ్ళీ నేను నాదే తీసుకోండి అని కూడా చెప్పట్లేదు, మీ ఇష్టం. మీకు ఖచ్చితంగా డిఎస్సి ప్రిపరేషన్లో ఏదో ఒక టెస్ట్ సిరీస్ అయితే కావాలి, అది బెస్ట్ టెస్ట్ సిరీస్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం చదివినటువంటి ప్రాక్టీస్ చేసినటువంటి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో వస్తే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. టైం సేవ్ కావడం వల్ల మనకు కొన్ని క్వశ్చన్లు మనకు తెలిసినటువంటి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్లు ఉన్నట్లయితే మనం ప్రతి ఆన్సర్ మనకు తెలిసింది ఉంటే మన ఆన్సర్ పెట్టడం ద్వారా తెలియని క్వశ్చన్కి కూడా మనకు తెలియని ఆన్సర్ని కూడా రైట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటివి ఈ క్వశ్చన్స్ మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ మన కాన్ఫిడెన్స్ని పెంచుతాయి, మీలో టెన్షన్ని తగ్గిస్తాయి ఎగ్జామ్ హాల్లో. సో అందువల్ల జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి టెస్ట్ సిరీస్ నుంచి చాలా క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా రావడం ద్వారా చాలామంది మిత్రుల కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని పెరిగి వాళ్ళు మిగతా క్వశ్చన్స్ కూడా మంచిగా ప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది. చాలామంది మిత్రులు చెప్పడం కూడా జరిగింది, ఆ విషయాన్ని నేను మీకు చూపించడం కూడా జరిగింది మిత్రమా. డిఎస్సి 2024 అయితే కొన్ని వందల మంది సెలెక్ట్ అయిన అభ్యర్థులు మెసేజ్ చేయడం జరిగింది, కొంతమంది ఫోన్ చేయడం జరిగింది. చాలామంది మిత్రులు దాదాపు ఒక 150 నుండి 200 మెంబర్స్ దాకా అయితే జాబ్ వచ్చిన మిత్రులు కాల్ చేయడం కూడా జరిగింది మిత్రం. అది జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశాలు. మీరు డిస్ట్రాక్ట్ అవ్వకండి, ఏ అంశాలకు కూడా నేను చెప్పినటువంటి అంశాలని గుర్తుపెట్టుకొని తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది. మేము చెప్తున్నటువంటి విషయాల్ని మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తాం, దాన్ని ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.